శ్రీమాత్రే నమః. ఈరోజు 7వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 6వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో కర్మయోగంలో స్థిరంగా ఉన్నవాడు, విశుద్ధాత్మ పరిశుద్ధమైన మనస్సు కలవాడు, విజితాత్మా జితేంద్రియ మనస్సును జయించినవాడు మరియు ఇంద్రియములను జయించినవాడు, సర్వభూతాత్మ సమస్త జీవుల ఆత్మలు సమస్త జీవులలో తన ఆత్మను చూసేవాడు, కుర్వన్నపి కర్మలు చేస్తూ కూడా న లిప్యతే బంధింపబడడు. కర్మయోగంలో స్థిరంగా ఉండి మనస్సుని పరిశుద్ధం చేసుకొని మనస్సు మరియు ఇంద్రియాలను జయించినవాడు సమస్త జీవులలో తన ఆత్మను చూసేవాడు. అలాంటి వ్యక్తి కర్మలు చేసినప్పటికీ వాటి బంధానికి గురికాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుదాం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. 8వ శ్లోకం రేపు